ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అమరావతిని బయట ప్రపంచంతో అనుసంధానించే ప్రక్రియకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శరవేగంగా ఈ దిశగా అడుగులు వేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. దీనికి సంబంధించి ఏపీ సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇతర విభాగాలు వీటన్నిటిని కూడా సమన్వయం చేసేటువంటి ప్రక్రియకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అన్నిటికంటే కీలకమైనటువంటి ముందడుగు, చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి ముందడుగు, అమరావతి ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించి పబ్లిక్ పోల్ని పెట్టింది ఏపీసీఆర్డీఐ. ఎందుకంటే ఆల్మోస్ట్ దీనికి సంబంధించినటువంటి అన్ని టెక్నికల్ అంశాలు, ఫైనాన్షియల్ అంశాలు, బిడ్డింగ్కి సంబంధించినటువంటి టెండర్ల ప్రాసెస్ ఇవన్నీ కూడా కంప్లీషన్ స్టేజ్కి వచ్చినాయి. కాబట్టి ప్రజల అభిప్రాయాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేసేటువంటి క్రమంలోనే ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించినటువంటి మోడల్స్ పైన పబ్లిక్ ఒపీనియన్ కోసం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పబ్లిక్ పోల్ని ఓపెన్ చేసింది. గతంలో కూడా మనం చూసాం, ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్కి సంబంధించి 10 డిజైన్లు రిలీజ్ చేసి వాటిపైన ప్రజాభిప్రాయాన్ని కోరింది. ఫైనల్గా ఎక్కువ మంది ఓటు వేసినటువంటి డిజైన్కి ఆమోద ముద్ర తెలిపింది. ఆ డిజైన్లోనే ఇప్పుడు ప్రాజెక్ట్ ఆఫీస్ కంప్లీషన్ స్టేజ్లో ఉంది. ఇక 2 విషయాలు, నేషనల్ హైవే NH-16కి కనెక్ట్ చేసే విధంగా అమరావతిలో నుంచి వెళ్ళేటువంటి విజయవాడ వెస్ట్ బైపాస్కి సంబంధించినటువంటి రహదారి విస్తరణ ప్రక్రియ శరవేగంగా సాగుతుంది. అటు హైదరాబాద్ హైవే అంటే NH-65కి కనెక్ట్ అయ్యే విధంగా ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించినటువంటి అంశాలని ఫైనలైజ్ చేస్తోంది ఏపీ సర్కార్. సో ఈ క్రమంలోనే ఒక పోలింగ్ పెట్టింది, పబ్లిక్ పోల్ పెట్టింది. ఇది ఏపీసీఆర్డీఐకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఇందులో అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రపోజెస్ టు కనెక్ట్ అమరావతి టు హైదరాబాద్ హైవే కారిడార్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వరకు వెళ్ళేటువంటి ఒక మహా రహదారి. అది 6 వరుసల రహదారిగా ప్రస్తుతం విస్తరించేటువంటి ప్రక్రియ జరుగుతోంది. దానికి కనెక్ట్ చేయడం వల్ల ఇటు నార్త్ సైడ్ ఉన్నటువంటి అమరావతి నేషనల్ హైవే 65 కనెక్ట్ అవుతుంది. అటువైపు సౌత్ సైడ్ నుంచి చూస్తే కనుక NH-16 అంటే వైజాగ్ చెన్నై లేదా కలకత్తా చెన్నై హైవే కూడా అమరావతి కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఈ ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో కూడా పోల్ పెట్టారు. మీరు మీకు నచ్చిన భాష ఎంచుకోవచ్చు. ఇక్కడ పేరు, ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఆప్షన్స్ 4 డిజైన్స్ ఇచ్చారు. వాటికి ఉన్నటువంటి సిగ్నిఫికెన్స్ని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఫస్ట్ డిజైన్, ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి డిజైన్ ఫస్ట్ డిజైన్. ఇది ఫస్ట్ డిజైన్ ఏముంది, దాని ప్రత్యేకత ఏంటి, ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది అమరావతి ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించి 3D డిజైన్స్ కూడా రిలీజ్ అయినాయి గతంలో. సో ఆ డిజైన్స్లో ఇది ఒక డిజైన్. కూచిపూడి నృత్యంలో హస్తముద్రలా ఉండే రేడియేటింగ్ కేబుల్ బ్రిడ్జ్. ఇది ఇంజనీరింగ్ని, కళని కలగలిపి నిర్మించేటువంటి బలమైన ఐకానిక్ వంతెన అని చెప్పని చెబుతున్నారు. దీనికి సంబంధించినటువంటి డిజైన్ ఇక్కడ మనం చూస్తే కనుక ఇన్స్పిరేషన్ కూచిపూడి నాట్యంలో ఉండేటువంటి ఒక భంగిమ. ఆ భంగిమ నుంచి ఈ కర్వ్ తీసుకున్నారు. సో ఇది ఏ షేప్ కూడా కనిపిస్తున్నటువంటి సంకేతం చాలా స్పష్టంగా ఉంది. ఇది ఫస్ట్ ఆప్షన్గా పెట్టారు. ఫస్ట్ ఆప్షన్లో కనుక మీరు ఎంచుకుంటే ఇక్కడ ఓటు వేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ తీసుకునేటువంటి వాళ్ళు దీనిలో ఇక్కడ ఉన్నటువంటి దీన్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్లో కూడా కొన్ని స్పెషాలిటీస్ కనిపిస్తున్నాయి. ఈ కలర్స్ కూడా వేరియేషన్స్ చూపించేలాగా సెకండ్ బ్రిడ్జి మోడల్ ఉంది. ఇది రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. ఎరుపు తెలుపు రంగుల్లో జంట పైలాన్లుతో మన సంస్కృతికి, అదృష్టానికి చిహ్నంగా ఉండే స్వస్తిక ముద్ర భంగిమలో ఉండే కూచిపూడి డాన్స్ మోడల్. ఇది స్వస్తిక ముద్ర అంటే ఇక్కడ మనం ఆల్రెడీ చూడొచ్చు. ఇదిగో ఇలా కనిపిస్తుంది కదా, ఈ ముద్ర ఈ రెండింటిని కాంబినేషన్స్ చేస్తే ఎటు నుంచి చూస్తే ఎలా ఉంటుంది అనేదాన్ని ఇది రెప్లికా చేశారనమాట ఈ మోడల్ని. సో ఇది రిప్రజెంట్స్ లక్ అని చెప్తున్నారు, అదృష్టానికి సూచిక అని చెప్తున్నారు. సో కాంబినేషన్ చూస్తే కూడా ఇటు అటు పైలాన్స్ లాగా కనిపిస్తున్నాయి. ఇవి కూడా చిన్న బ్రిడ్జెస్ లాగా కనిపిస్తున్నాయి. ఈ డిజైన్ కూడా కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. కలర్ కాంబినేషన్ కూడా ఉండడం వలన రెడ్ అండ్ వైట్ ఎప్పుడు కూడా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి ఇది ఆ సైడ్లో ఉంది. దీన్ని కూడా సెకండ్ ఆప్షన్గా పెట్టింది సిఆర్డీఏ. ఇక మరొక 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ ఎంపిక చేసుకునేటువంటి వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు వీటిని చూడొచ్చు. ఇది అమరావతి లోగోని రెప్లికా చేస్తూ ఆల్రెడీ మనం అమరావతి అనే చోటల్లా ఏ అనేది రాస్తూ వస్తున్నారు. సో ఆ ప్రాజెక్ట్ ఆఫీస్ డిజైన్ కూడా ఈ టైప్లోనే డిజైన్ చేశారు. ఇక్కడ రిఫ్లెక్షన్ కూడా చూడొచ్చు, మన రివర్స్లో కూడా కనిపిస్తుంది. సో ఈ బ్రిడ్జ్ ఫ్లాట్గా ఉంటుంది, కొన్ని చోట్ల ఈ తీగల వంతెనతో ఇలా అనుసంధానిస్తారనమాట. ఇది ఆకారంలో అభయముద్ర, శాంతికి చిహ్నంగా ఉండేలాగా అభయముద్ర తరహాలో దీన్ని డిజైన్ చేశారు. సో ఇది కూడా కూచిపూడి నృత్యం నుంచి ఇన్స్పైర్ అయి తీసుకున్నటువంటి డిజైన్లో ఒకటిగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక 4వ డిజైన్
ఒకసారి చూస్తే ఇది డిఫరెంట్గా కనిపిస్తుంది. కొంచెం డిజైన్ మోడల్లో చూస్తే పైన అంటే ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత రెండు చేతులు ఇలా కలిపినట్టుగా ఉండేటువంటి భంగిమ కనిపిస్తుంది. కూచిపూడి నృత్యంలోనే కపోత ముద్రలో చేతులు ఎత్తి అభివాదం చేస్తున్నట్లుగా ఉండే ఐకానిక్ వంతెన. సో దీన్ని ఒక డిజైన్ అన్నిటికీ కూడా ఒక కామన్ ఏంటంటే ఐకానిక్ బ్రిడ్జ్లో తీగల వంతెన తరహాలో ఈ డిజైన్స్ అనేవి అన్నిటికీ కూడా కామన్గా ఉన్నాయి. సో ఈ ముద్రలన్నీ కూడా ఈ తీగలు కనిపిస్తున్నాయి కదా, అన్నిటికీ అలానే కామన్గా ఉన్నాయి. మధ్యలో ఫ్లాట్గా ఉంటుంది. బ్రిడ్జి 5 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తారు. 5 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల అంటే ఒక డిజైన్లోనే ఫిక్స్ చేస్తారనమాట. ఇక్కడ సింగిల్ పిల్లర్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడేమో వైడక్ట్స్ లాంటివి కనిపిస్తున్నాయి, మధ్యలో ఇక్కడేమో ఇది కనిపిస్తుంది. సో ఇవి అక్కడక్కడ ఇవి వస్తాయి అనమాట. ఒక మొత్తం టోటల్ 5 కిలోమీటర్ల బ్రిడ్జ్లో 10 మోడల్స్ ఇట్లాంటివి రావచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ 4 డిజైన్స్ని కూడా రూపొందించారు. మీరు ఓటు వేయాలనుకుంటే కనుక ఈ 4 డిజైన్స్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. టైం ఇంకా ఫిక్స్ చేయలేదు, క్లోజింగ్ టైం ఇంకా ఫిక్స్ చేయలేదు కాబట్టి ఇది చేయాలనుకుంటే కనుక డైరెక్ట్గా ఇక్కడ ఒక ట్రయల్ వేద్దాం మనం కూడా. ఎందుకంటే అమరావతికి సపోర్ట్గా మనం కూడా ఒక ట్రయల్ వేద్దాము. సో నెక్స్ట్ మనం ఫోన్ నెంబర్ వేయాలి. సో ఇది ఇందులో ఏ డిజైన్ మీకు నచ్చింది అనేది కూడా మీరు ఓటు వేయచ్చు. ఇది సబ్మిట్ చేస్తే ఓటింగ్లో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు ఇది ఒక మెసేజ్ వస్తుంది. సో మనం ఓటింగ్ కంప్లీట్ చేశాం కాబట్టి ఇక నెక్స్ట్ ఓటు ఎవరైనా వేయాలనుకుంటే వేయచ్చు. బట్ ఫోన్ నెంబరు, పేరు, ఈ డీటెయిల్స్ అయితే కనుక కంపల్సరీగా ఇవ్వాలి. ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు, వేరే భాష వాళ్ళు కూడా అమరావతి పైన ఆసక్తి చూపిస్తున్న వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. మొత్తంగా అభిప్రాయాలన్నీ కూడా సేకరించిన తర్వాత ఒక ఫైనల్ రిపోర్టు ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది, సిఆర్డీఏ రిలీజ్ చేస్తుంది. ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించినటువంటి ప్లేస్మెంట్ కూడా ఒకసారి మనం అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మ్యాప్లో కూడా ఒకసారి మనం పరిశీలిస్తే ఎక్కడ వస్తుంది ఈ ఐకానిక్ బ్రిడ్జ్ అనేది చూద్దాం. N13 రహదారిని తీసుకుని ఒక బేస్గా తీసుకుని దాన్ని రాయపూడి నుంచి మూలపాడుకి బ్రిడ్జ్ రూపంలో కట్టాలని డిసైడ్ చేశారు. N సిరీస్ అంటే ఏం లేదు, N అంటే ఇవన్నీ కూడా నార్త్కు వెళ్ళేటువంటి దారులు, అంటే సౌత్ నుంచి నార్త్కు వెళ్ళేటువంటి దారులకు N అని పెట్టారు. ఈస్ట్ వైపు, వెస్ట్ నుంచి ఈస్ట్ వైపు వెళ్ళే దారులన్నిటికీ E1, E2, E3 అని పెట్టారు. సో ఇప్పుడు E10 రహదారి ఇక్కడ ఉంది. E10 రహదారి ఈ మోడల్ మనం చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది గవర్నమెంట్ కాంప్లెక్స్ వస్తున్నటువంటి ప్లేస్ అనమాట. అంటే ఇక్కడే ఈ మధ్యలోనే సెక్రటేరియట్ ఇవన్నీ వస్తున్నాయి. సో ఈ ప్లేస్ ఇది డెడ్ ఎండ్ ఈ రహదారికి. దీన్ని ఇక్కడ బ్రిడ్జ్ రూపంలో ఎక్స్టెండ్ చేస్తారు. ఇది బ్రిడ్జ్ అవుతుంది, ఐకానిక్ బ్రిడ్జ్ అవుతుంది అనమాట. ఇది ఈ ప్లేస్ని రాయపూడి అని చెప్పని అంటాం మనం. రాయపూడి ఇటువైపు అమరావతి వైపు రాయపూడి ఉంటుంది, అటువైపు అంటే విజయవాడ వైపు వచ్చేసరికి ఇక్కడ మూలపాడు ఉంటుంది అనమాట. సో మూలపాడు బ్రిడ్జి ఐకానిక్ బ్రిడ్జ్ మూలపాడులో కనెక్ట్ అయ్యింది. అక్కడ నేషనల్ హైవే 65 హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు ఇదంతా తిరిగి ఇక్కడ విజయవాడ ఉంటుంది. ఇక్కడ దాకా రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి అంటే ఈ పరిసర ప్రాంతాల్లో జగ్గయ్యపేట, నందిగామ పరిసర ప్రాంతాల్లోనే ఇటు టర్న్ అయిపోయి అమరావతిలోకి నేరుగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా డీటెయిల్గా మీకు ఇది కావాలంటే ఒక్కసారి మ్యాప్లో చూద్దాం, ఎందుకంటే బ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం. ఇది టోటల్ మాస్టర్ ప్లాన్కి సంబంధించినటువంటి మ్యాప్ ఇది. సో ఇందులో మనం ఒకసారి చూస్తే కనుక N10 వచ్చేటువంటి రహదారి వచ్చేటువంటి మార్గం, ఆ మార్గంలో ఇది N13 రహదారి అవుతుంది. ఈ N13 రహదారి ఇదంతా గవర్నమెంట్ కాంప్లెక్స్. ఈ రెడ్ బాక్సులు కనిపిస్తున్నాయి అన్నీ కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్లకు సంబంధించినవి అనమాట. ఇక్కడే సెక్రటేరియట్ అంటే హై టవర్స్ వస్తున్నాయి కదా, హై రైజ్ టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు ఇవన్నీ వస్తున్నాయి. ఈ రెడ్ బాక్సులన్నీ కూడా ఆ బిల్డింగ్స్ అనమాట. ఈ బిల్డింగ్స్ ఇవన్నీ. సో ఈ N13 రహదారి దీనికి ఇటు దగ్గరగానే వస్తుంది. ఈ ప్లేస్ అంతా కూడా ఇదంతా గవర్నమెంట్ జోన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఈ వాగులకు సంబంధించినటువంటి కాలువలు వాటిని డిజైన్ చేశారు. ఇది ఒక జంక్షన్ పాయింట్ అవుతుంది. N13 అనేది ఒక కీలకమైనటువంటి రహదారి అవుతుంది అనమాట. సో అందుకనే దీన్ని బ్రిడ్జ్ రూపంలో ఇక్కడ దాకా కనెక్ట్ చేయాలి. ఇది మాస్టర్ ప్లాన్ ఇప్పుడు తయారు చేసింది కాదు, అప్పుడు తయారు చేసిన మాస్టర్ ప్లాన్లోనే ఇది ఉంది. ఎందుకంటే అమరావతిని ఇతర ప్రపంచంతో కనెక్ట్ చేయాలంటే కృష్ణానదిని దాటడం అనేది అనివార్యం. అందుకని కృష్ణానది పైన ఐకానిక్ బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది, మరొక 4-5 బ్రిడ్జ్లు కృష్ణానదిని క్రాస్ చేసే విధంగా మాస్టర్ ప్లాన్లో డిజైన్ చేశారు. మీకు అప్పుడు చేసిన డిజైన్లో మీకు చూపిస్తే ఇది వైట్ కలర్లో ఉందంటే ఇక్కడ బ్రిడ్జ్ వేయాలని ప్రపోజల్ ఉన్నట్టు, ఇక్కడ ఒకటి వైట్ కలర్లో ఉందంటే ఇది బ్రిడ్జ్ వేయాలి. ఫస్ట్ ఐకానిక్ బ్రిడ్జ్ ఇటువైపే ప్లాన్ చేశారు కానీ అవ్వలేదు. ఇప్పుడు పవిత్ర
సముద్ర సంగమం దగ్గర నుంచి అక్కడ వేరే బ్రిడ్జ్ ఇంకోటి కట్టాలని కూడా భావిస్తున్నారనమాట. సో మొత్తం మీద ఇక్కడికి వస్తుంది కాబట్టి, ఈ ప్లేస్ దగ్గరకు వస్తుంది కాబట్టి, ఈ రాయపూడి దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్ ఇక్కడ కొన్ని పట్టా ల్యాండ్స్ అవి కూడా ఉన్నాయి. వాటి భవిష్యత్తు ఏంటి, అక్కడ ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, బ్రిడ్జ్ నిర్మాణానికి ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, అవి కూడా అన్ని అధ్యయనం చేశారు. త్వరలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా పనులు ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం మీద మీరు బ్రిడ్జికి సంబంధించినటువంటి ఒపీనియన్ పోల్లో పార్టిసిపేట్ చేయొచ్చు. బ్రిడ్జికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఏపీసీఆర్డీఏ ఇచ్చేసింది అతి త్వరలో, అంటే 3 నుంచి 6 నెలల్లో. ఎందుకంటే ప్రొసీజరల్ ప్రాక్టీసెస్ ఉంటాయి కాబట్టి అవన్నీ కంప్లీట్ చేయడానికి 3 నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత భూమి పూజ చేసి బ్రిడ్జ్ పనులు మొదలు పెడతారు. నాకున్న అంచనా ప్రకారం దాదాపు 3 సంవత్సరాలు టార్గెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే 2028 నాటికి ఐకానిక్ బ్రిడ్జ్ని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాల్ని కూటమి ప్రభుత్వం చేస్తుంది.